హాయ్ గాయ్స్! అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఆర్ఎల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించి టాప్ 20 కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్ అనేవి ఇన్ తెలంగాణలో మంచి మంచి కాలేజెస్ అనేవి ఏంటి? అని చాలామంది స్టూడెంట్స్ యొక్క డౌట్ అంటే ఇప్పుడు ఇదేనండి. ఎందుకంటే ప్రెజెంట్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిందా? దాని తర్వాత మంచి కాలేజ్ కోసం వెతుకుతున్నాం. మీకు ర్యాంక్ వచ్చిందా? దాని తర్వాత ఒక మంచి కాలేజ్ కోసం వెతుకుతూ ఉంటాం. సో, ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్ వచ్చేసరికి తెలంగాణలోన టాప్ 20 బెస్ట్ కాలేజెస్ అనే చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్‌లో చూసాను. ఇది ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు. సో, మీకు ఇప్పుడొచ్చేసరికి ఈ వీడియోలో మీకు టాప్ 20 యొక్క కాలేజెస్ అంటే మీకు టాప్ 20 కాలేజెస్ లిస్ట్ అయితే కూడా చెప్తానన్నమాట. సో, వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో, ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజ్‌లో మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు మంచి ప్లేస్‌మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ కెరియర్‌ని చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి వీడియోస్ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకెంతెంతో అందిస్తా ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఎ లైక్ బటన్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాప్ 20 చెప్పాం కదా! ఇందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి మనకి జేఎన్‌టీయూహెచ్. ఇఫ్ మీ ర్యాంక్ 10,000 లోపు ఉంటే మీరు ఖచ్చితంగా వి విల్ ప్రిఫర్ ద జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క కోడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి జేఎన్‌టీహెచ్ అన్నమాట. ఇది మనకి 1965లో ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇది అఫిలియేషన్ అంటే జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. సో, దీని యొక్క ఫీజ్ ఎంత ఉంటదంటే 50,000 అయితే ఉంటది. ఇది మనకి నాక్ క్రెడిటెడ్ అయితే కూడా ఉందన్నమాట. ఇది మనకి హైదరాబాద్‌లో లొకేట్ అయితే అయ్యుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి కూడా అదే అండి. జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీబీఐటీ. వన్ ఆఫ్ ద పాపులర్ కాలేజ్. ఇది మనకి చాలా మందికి కూడా తెలుసు. అండ్ మనకి బిలో 5,000 గాని, 6,000 గాని ఇలా వస్తేనే ఈ సీబీఐటీ కాలేజ్ అనేది కూడా వస్తదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందేనండి. ఇది మనకి 1979లో అయితే కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది అటానమస్ కాలేజ్ అన్నమాట. ఇది గండిపేటలో ఉంటది. దీని యొక్క ఫీజ్ వచ్చేసరికి యాన్యువల్ ఫీజ్ రూ. 1,40,000 అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి థర్డ్ కాలేజ్ వచ్చేసరికి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క కోడ్ వచ్చేసరికి వీజేఈసీ. దీనికి ఇది కూడా ఒక అటానమస్ కాలేజేనండి. ఇది అఫిలియేషన్ వచ్చేసరికి జేఎన్‌టీయూహెచ్ కిందనైతే ఉంది. దీని న్యాక్ చూసుకుంటే మనకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బాచుపల్లిలో అయితే కూడా ఉంది. దీని యొక్క యాన్యువల్ ఫీజ్ వచ్చేసరికి మనకి రూ. 1,35,000 అయితే కూడా ఉంది. ఇది కూడా మనకి టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఓయూ. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇది కూడా మనకు తెలుసండి టాప్ కాలేజ్. అండ్ ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క కాలేజ్ కూడా టాప్ కాలేజ్ అనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో ద బెస్ట్ టాప్ కాలేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజెసే. ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇది మనకి అఫిలియేషన్ వచ్చేసరికి ఓయూ కింద అయితే ఉంటది. ఇప్పటివరకు మీరు చూసిన కాలేజ్ జేఎన్‌టీయూహెచ్ కింద ఉంటే ఇది ఇప్పుడు వచ్చేసరికి ఓయూ కింద అయితే ఉంటదన్నమాట. ఇది యూనివర్సిటీ. దీని యొక్క ఫీజ్ వచ్చేసరికి 35,000 అన్నమాట. నెక్స్ట్ అండ్ సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. సీవీఆర్‌హెచ్ అన్నమాట. ఇది ఇబ్రహీంపట్నంలో అయితే లొకేట్ అయితే అయ్యుంటదన్నమాట. ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కాలేజ్ ఇది కూడా చెప్పుకోవచ్చు. సో, ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ ఐ థింక్ నాకు తెలిసి ఒక 50,00,000 60,00,000 అయితే ఉందండి. నేను రీసెంట్‌గా చూసాను. ఇది మనకి 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి జేఎన్‌టీయూహెచ్ కింద అయితే కూడా ఉందన్నమాట. ఇప్పుడు దీని యొక్క యాన్యువల్ ఫీజ్ వచ్చేసరికి 1,50,000 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఆర్ యూనివర్సిటీ అన్నమాట. మనకి దీని యొక్క కోడ్ ఎస్ఆర్‌హెచ్‌పీ అన్నమాట. ఇది మనకి ఇది ఎక్కడుందండి? హసన్‌పర్త్‌లో అయితే ఉంది. ఇక్కడ హన్మకొండలో అయితే ఉందన్నమాట. దీని యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్ చూసుకుంటే మనకి 2002. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,30,000 అయితే ఉందండి. దీనికి ఎన్‌బీఏ అక్రెడిటెడ్ ఉంది. నెక్స్ట్ నాక్ చూసుకుంటే ఏ గ్రేడ్‌లో అయితే ఉందన్నమాట. ఇది మనకి ప్రైవేట్ యూనివర్సిటీ కింద అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇప్పుడు వాసవి కాలేజ్ గురించి చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి అఫిలియేషన్ ఇప్పుడు ఏది దీని ఉస్మానియా యూనివర్సిటీ కింద అయితే కూడా అఫిలియేషన్ అయితే ఉందన్నమాట. అండ్ దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,40,000 అయితే ఉంది. ఇది అటానమస్ కాలేజ్ అన్నమాట. ఇది మనకి హైదరాబాద్‌లో అయితే లొకేట్ అయితే అయ్యుంది. నెక్స్ట్ అండ్ టాప్ 8 కాలేజ్ వచ్చేసరికి గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క ఎంసెట్ కోడ్ కూడా చూసుకుంటే జీఆర్ఆర్ఆర్ అన్నమాట. ఇది మనకి మియాపూర్‌లో అయితే ఉంది. ఇది మనకి అటానమస్ ఇన్‌స్టిట్యూషన్ అండి. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,30,000 అయితే మాట. అండ్ నెక్స్ట్ ఇది మనకి నాక్ క్రెడిటెడ్ వచ్చేసరికి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అన్నమాట. ఇది మనకి అఫిలియేషన్ జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇది కూడా మనకి ఓయూ కాలేజే. నెక్స్ట్ వచ్చేసరికి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసరికి వీఎంఈజీ. ఇది మనకి ఎన్‌బీఏ అక్రెడిటెడ్ ఉంది. నాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. ఇది అటానమస్. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,40,000 అయితే
ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంజీఐటీ మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఇది మనకి అఫిలియేషన్ వచ్చేసరికి జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,60,000 అయితే ఉందన్నమాట. అండ్ ఇది మనకి గండిపేటలో అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి శ్రీనిధి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనకి ఎస్ఎన్ఐఎస్ కోడ్. ఇది మనకి గట్కేసర్‌లో అయితే లొకేట్ అయితే అయ్యుందన్నమాట. సో, ఇది కూడా మంచి కాలేజ్. అండ్ అండర్ మనకి 15,000 లోపు వస్తే ఈ కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు. సో, మనకి ఇది అఫిలియేషన్ జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,30,000 అయితే ఉందండి. సో, న్యాక్ వచ్చేసరికి ఏ+ గ్రేడ్ అన్నమాట. నెక్స్ట్ మనకి బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని యొక్క ఎంసెట్ కోడ్ కూడా చూసుకుంటే బీవీఆర్ఏ అన్నమాట. అండ్ దీన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసింది 1997లో చేశారు. సో, ఇది జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉందన్నమాట. దీని యొక్క టైప్ కూడా చూసుకుంటే మనకి అటానమస్. దీని యొక్క గ్రేడ్ కూడా చూసుకుంటే మనకి ఏ గ్రేడ్ అన్నమాట న్యాక్ వచ్చేసరికి. ఇది మనకి నర్సాపూర్‌లో అయితే లొకేట్ అయితే అయ్యుంది. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,35,000 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనురాగ్ యూనివర్సిటీ. సో, అనురాగ్ యూనివర్సిటీలు ఒకటి కాదండి 2 ఉన్నాయి. ఒకటి గట్కేసర్‌లో ఉంది. గట్కేసర్‌లో మెయిన్ క్యాంపస్ ఉంది. అదేవిధంగా మనకి కోదాడలో కూడా ఇంకో క్యాంపస్ అయితే ఉందన్నమాట. సో, దీంట్లో మేనేజ్మెంట్ కావాలంటే అరౌండ్ మనకి 10-15 లక్షల మధ్యలో అయితే అడుగుతారు. సో, ఇది నాకు పోయిన ఇయర్ నాకు చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఇందులో వచ్చేసరికి అఫిలియేషన్ ఇది అనురాగ్ యూనివర్సిటీ. సో, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రైవేట్ వచ్చేసరికి ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. సో, నెక్స్ట్ న్యాక్ వచ్చేసరికి ఏ గ్రేడ్. దీని యొక్క ఫీజ్ చూసుకుంటే 1,35,000 అండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అన్నమాట కిడ్స్. సో, ఇదొచ్చేసరికి మనకి వరంగల్‌లో అయితే ఉంది. హన్మకొండలో అయితే ఉంది. సో, ఇది అటానమస్ అన్నమాట. దీని యొక్క ఫీజ్ 1,25,000 అన్నమాట. దీని యొక్క న్యాక్ కూడా చూసుకుంటే మనకి ఏ గ్రేడ్‌లో అయితే ఉంది. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్. సో, దీని యొక్క ఎంసెట్ కోడ్ కూడా చూసుకుంటే ఎంవీఎస్ఆర్ అన్నమాట. సో, ఇది మనకి నాదర్‌గుల్లో అయితే ఉంది. దీని యొక్క ఫీజ్ కూడా చూసుకుంటే 1,30,000. సో, ఇది మనకి న్యాక్ బి++ గ్రేడ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఐఏఆర్ఈ అన్నమాట. సో, ఇది మనకి డుండిగల్‌లో అయితే ఉందన్నమాట. అండ్ దీని ఒక అటానమస్ కాలేజ్. ఇది జేఎన్‌టీయూహెచ్ కింద అఫిలియేషన్ అయితే ఉందన్నమాట. సో, ఇది మనకి ఏ గ్రేడ్ న్యాక్ అయితే ఏ గ్రేడ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బీవీఆర్ఐటీ అన్నమాట. సో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ వుమెన్. ఎవరైతే వుమెన్ అంటే గర్ల్స్ ఉన్నారో వీళ్ళకి మాత్రం ఈ కాలేజ్. అండ్ ఇదొచ్చేసరికి బాచుపల్లిలో అయితే ఉంది. ఇది ఫీజ్ 1,20,000. సో, ఇది అఫిలియేటెడ్ జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. నెక్స్ట్ నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. సో, ఇది మనకి అఫిలియేషన్ వచ్చేసరికి జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉంది. అటానమస్ కాలేజ్ అన్నమాట ఇది. సో, ఈ షేక్‌పేట్‌లో అయితే ఉంది. దీని యొక్క న్యాక్ చూసుకుంటే బి గ్రేడ్ అయితే ఉంది. సో, దీని యొక్క ఫీజ్ చూసుకుంటే ₹1,00,000 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో, ఇది మనకి అఫిలియేషన్ జేఎన్‌టీయూహెచ్ కింద అయితే ఉందన్నమాట. దీని యొక్క ఇది వచ్చేసరికి అటానమస్ కాలేజ్. అండ్ ఇది ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి దీని ఏ గ్రేడ్ అంటే మనకి న్యాక్ వచ్చేసరికి ఏ గ్రేడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి కీసరలో అయితే ఉంది. సో, దీని యొక్క న్యాక్ చూసుకుంటే మనకి ఏ గ్రేడ్ అయితే ఉందన్నమాట. ఇది అఫిలియేటెడ్ జేఎన్‌టీయూహెచ్ అన్నమాట. దీని యొక్క ఫీజ్ కూడా చూసుకుంటే 1,20,000 అన్నమాట. సో, ఇది ఇప్పటివరకు నేను చెప్పిన టాప్ 20 కాలేజెస్ అన్నమాట. ఇవి కూడా తెలంగాణలో. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎన్ని కాలేజెస్ కావాలి అంటే టాప్ 20 నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తానండి. సో, నేను టాప్ 40 కాలేజెస్ చేస్తాను. అండ్ ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 1K సబ్స్క్రైబ్ అంటే 1K లైక్స్ అయితే కూడా టార్గెట్ చేస్తున్నానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.